నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. టీడీపీ వైసీపీ ట్రాప్లో పడ్డం అలవాటుగా మారింది. లోకేష్ గారి సారథ్యంలోనైనా కొత్త రాజకీయాలనే అవలంబిస్తుందే అనుకునే వాళ్ళకి ఇప్పటికీ పాత చింతకాయ పచ్చడి విధానాన్నే అవలంబిస్తుంది టీడీపీ. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు దావోస్లో. ఆ ఇంటర్వ్యూలో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జరిగింది. అయితే ఇమీడియట్గా కరెక్షన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు కానివ్వండి, ఇంకా చాలా మంది. అయితే వాటికి సమాధానం చెప్పడానికి టీడీపీ కేటాయిస్తుంది కానీ అసలు దావోస్కు వెళ్ళి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాము, ఎన్ని కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకొచ్చాము, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాము అనేవి వివరించడంలో కూడా టీడీపీ ఫెయిల్ అయింది. అసలు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడం లేదు ఇక్కడ టీడీపీ. వైసీపీ వాళ్ళ ట్రాప్లో, వాళ్ళ డైవర్షన్లో టీడీపీ ఎప్పుడు పడిపోతూనే ఉంటుంది. ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఏం కావాలి, అసలు టీడీపీ ఎన్ని పెట్టుబడులను తీసుకొచ్చింది, ఎంత డెవలప్మెంట్ చేయబోతుంది అనేవి ప్రజలకు తెలియకుండా ఉండడానికి వాళ్ళు వేసిన ట్రాప్లో ఇప్పుడు టీడీపీ ఇరుక్కుంది. ఎప్పుడు వైసీపీ వాళ్ళు చల్లే బురద టీడీపీ వాళ్ళకి కడుక్కోవడమే సరిపోతుంది కానీ కొత్త రాజకీయాలను మాత్రం అలవాటు చేసుకోలేకపోతుంది టీడీపీ. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.